పెద్దపల్లి పట్టణంలోని రాజీవ్ రహదారిపై స్క్రాప్ సామాగ్రితో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇనుప సామాగ్రి కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రమాదాల ముప్పు ఉందని తెలిపారు. స్క్రాప్ యజమానిపై చర్యలు తీసుకుని రోడ్డుపైకి సామాగ్రి రాకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలని విజ్ఞప్తి చేశారు పల్లె సదానందం. జిల్లా కేంద్రం మున్సిపల్ పరిధిలో ఏ సందులో చూసినా ఏ మెయిన్ రోడ్డుకు చూసినా కూడా ప్రమాదాలు అధికంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు అధికంగా జరగడంలో ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇనుప సామాన్లు దుకాణాలు చెత్త ప్లాస్టిక్ ఎరుమలు వచ్చి ఇక్కడ రోడ్ల మీద కుప్పలుగా పోసి రోడ్డు వాహనదారులకు ఇబ్బంది చేస్తూ యాక్సిడెంట్లకు గురయ్యే విధంగా ఉంది. పెద్దపల్లి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా ఫైళ్ళకి పరిమితమై వాళ్ళకు ఫైళ్ళు వేసి ఈ మున్సిపాలిటీకి రాబడి కోసమే చూస్తున్నారు తప్ప కానీ యాక్సిడెంట్లు అయ్యి ఒక నిండు ప్రాణం బలవుతుంది, నిండు కుటుంబం నష్టపోతుందనే సదుద్దేశంతో అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఫోటోలు కొట్టుడు తప్ప ఇంకేమన్నా మరి రోడ్డు పొంటి వాహనాలు ఆగినా లేకుంటే ఇనుప సామాన్ దుకాణాలు వచ్చి చిన్న బండ్లు వేసుకొని వాహనదారులకు అడ్డొచ్చి ప్రమాదాలకు కారణమైనటువంటి ఇనుప సామాన్ దుకాణాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఒక సాధారణ పౌరుడిగా డిమాండ్ చేస్తాం.